నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. వార్డులలో ప్రచారం నిర్వహించిన పార్టీల అధినాయకులు. నిర్ణీత వ్యవధిలో బ్యాలెట్ పేపర్లను లోటుపాటు లేకుండా సిద్ధం చేయాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. రెండేళ్లు గడిచింది, పట్టణాభివృద్ధికి ఏం చేశారు? ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఐకిరెడ్డి విమర్శలు. అక్రమ మద్యంతో ఓటర్లు ప్రభావితం చేస్తే కఠిన చర్యలు. ఎక్సైసీ రంగస్వామి హెచ్చరిక. మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఎలాంటి లోటుపాటు లేకుండా అవసరమైన బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా వెలువడంతో జిల్లా కలెక్టర్ గురువారం పట్టణంలోని ఆదర్శనగర్లో విజయ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్లో బ్యాలెట్ పేపర్ల ముద్ర ప్రక్రియను ఎస్పీ జానక్ శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్లు ముద్రించాలని, ముద్రణ కేంద్రాలకు ఎవరిని అనుమతించవద్దని ఆదేశించారు. ముద్రణ ప్రక్రియ మొత్తం పోలీస్ బందోబస్తు మధ్య జరగాలని సూచించారు. కార్యక్రమంలో కిషోర్ కుమార్, మున్సిపల్ కమిటీ జగదీశ్వర్ గౌడ్, జడ్పీసీఓ శంకర్, హార్టికల్చర్ రమణ, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నట్టు తీసుకున్న తర్వాత ఆరో డిస్పాచ్ చేసిన ఒక డిస్పాచ్ డ్యామేజ్ అంటే ఎట్లా మరి ఇంటి ఏం డ్యామేజ్ తీసుకుంటే తక్కువ రెండేళ్లు గడిచినా ఒక్క అభివృద్ధి పనిచేయలేదు. ప్రజలు మభ్యపెట్టడం, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం చేస్తున్నారని నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై మాజీ మంత్రి అల్లోదగడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి అల్లుల బాగులవాడ, దేగవేడ, బంగల్పేట్, బోయివాడ, బ్రహ్మపురి, కొరండపేట తదితర వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బూడక మోడల్తో గెలిచారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేలను నమ్మే పరిస్థితి లేదన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో మతాన్ని ప్రస్తావిస్తూ మైనార్టీల పేరుతో చేస్తున్న అబద్దాలను ప్రజలు నమ్మలే లేరన్నారు. ఎమ్మెల్యే చెప్పి మాయమాటలు నమ్మే పరిస్థితులు పట్టణ ప్రజలు లేరని, అభివృద్ధి చేసిన తమ అభ్యర్థులకే గెలుపు సాధ్యమవుతుందని మాజీ మంత్రి ఐకిరెడ్డి అన్నారు. ఈ ప్రచారంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రూలింగ్ పార్టీ సార్ వచ్చిండు అక్కడే మర్చిపోవద్దు. గవర్నమెంట్ మనది
ఇప్పటివరకు ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. రెండేళ్ళు అయింది, ఏం చేస్తున్నావు అని వాళ్ళని అడిగితే ఏమి లేదు. 11 గంటలకు ఆ సీసీ కెమెరా పెట్టుకొని ఓళ్ళు వచ్చిందని చూసి కలిసలే కూడా పోతాడు. ఇంతకుముందు సండే ఎమ్మెల్యే ఉంటుంది, ఇప్పుడు మంత్లీ ఎమ్మెల్యే అయిపోయాడు. దయచేసి అందుకొరకు ఆయన వల్ల ఏ పని కాదని చెప్పి 2 సంవత్సరాలు చూసినాం. మేము కూడా ఊర్లు నిర్మల్ పట్టణంలో కానీ నిర్మల్ మండలంలో కానీ ఒక్క పని చేసిన గుర్తింపు చూపెట్టమని చెప్పండి మనకి ఎమ్మెల్యేకు. ఏ పని చేసాడని నేను అడుగుతున్నాను. మేము చేసిన ఇన్ని పనులు ఉన్నాయి, ప్రతి వాడుకోయి ఒక పని చేసా అని చెప్పి నేను చూపించగలుగుతాం. మనం చేసిన 2 సంవత్సరాల నుంచి ఒక్క పని చేసినావా? దీనివల్ల ఏం అవుతలేదు, కేవలం డబ్బు సంపాదించడం అంటాడు. ఇంద్రకరణ్ రెడ్డికి ఇన్నిగానం పనులు చేసిండు, గెలలేదు. రేపు నన్ను కూడా ఎలా గెలిపిస్తారు, వీళ్ళు గెలిపారు. ఉన్నప్పుడు మంచిగా దుకాణం చదువుకుంటే నయమని ఆర్టీ యాక్ట్ పెట్టుకున్నాడు, 5-6 మంది జమ చేసుకున్నాడు. ఇక హైదరాబాద్ అదే పని, ఫ్లోర్ లీడర్ అంటాడు, బ్లాక్ మెయిల్ చేసుడు, డబ్బు సంపాదించుకున్నాడు. 4 ఇంపోర్టెడ్ కార్లు ఉన్నాయి, 3 కోట్లయి. గణేష్కు తెలుసు కారు ఇంపోర్ట్ కారు ఎట్లా ఉంటుందో, ఏదగా ఉంటుంది అని చెప్పి గల్లీలో పడితే వెళ్ళినాడు. యాడికి వెళ్ళొచ్చే 3 కోట్ల కార్లు ప్రజలను మర్చిపోయి ఏ గల్లీగానే ఒకసారి నచ్చండా, ఏ ప్రజలకైనా కలిచండా? కేవలం మతము కులము ఓట్లు తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు ఎంఐఎం మున్సిపల్ చైర్మన్ అవుతాడు. ఎంఐఎం మున్సిపల్ చైర్మన్ ఎట్లయితాడు చెప్పునే 7 ఉన్నోళ్ళు అంటారు. ఎంఐఎం వాళ్ళు అవుతారా? అప్పాల కావ్య, మరి జనరల్ సీట్ ఇది మహిళది, అప్పాల కావ్యకు మేము నిర్ణయం చేసినాము. మొన్న నుంచి నేను అనౌన్స్మెంట్ చేసుకుంటే చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాను. మరి మేము మెజారిటీ కులస్తులు 42 సీట్లలో 31 సీట్లు కాంటాక్ట్ చేస్తున్నారు. ఎన్ని? 31. ఎంఐఎంలు 18-19 చేస్తున్నారు. వాళ్ళకి పోయినసారి ఎన్ని వచ్చినాయి? 2 సీట్లు వచ్చినాయి. మన దగ్గర మైనార్టీలు ఉన్నటువంటి ఇప్పుడు షేక్ సోపేట ఉంది, అక్కడ మైనార్టీ తప్ప వేరే గెలవడు కదా. అటువంటి సీట్లు కూడా కేవలం 11 ఉన్నారు. మరి మైనార్టీ వ్యక్తి మున్సిపల్ చైర్మన్ ఎట్లా అయ్యిండు? ఎందుకు ఇది మతం మీద ప్రచారం చేసుకుంటూ అబద్ధాలు ఆడుకుంటా చేసినాం. పోయిన ఎలక్షన్లు కూడా అన్ని అబద్ధాలు ఆడి మోసం చేసినాం ప్రజలు. నేను నిర్మల్ బస్ స్టాండ్ ఎల్లపల్లి కూడా పోతాను. నిర్మల్ బస్ స్టాండ్ కూడా ఎల్లపల్లి పెడతాడు. అది ఏంది? అది ఏమన్నా డబ్బానా తీసుకుపోయి పాండ్యాలు అది లేకపోయినా పెట్టుడా? ఇగో ఈ విధంగా చెర్లని ఆపాడు. మరి ఇన్ని సంవత్సరాలు మీ చుట్టుపక్కల చెర్లు ఉన్నాయి, ఏడన్నా ఒక గుంట ఆపింది ఉంటే ఇంద్రకరణ్ రెడ్డి నేను ఇయ్యాలంటే చిట్టి వెళ్ళిపోతాను, ఉండనే ఉండను నేను. అబద్ధాలు ఆడి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ముఖం లేక ఏ డెవలప్మెంట్ చేయలేక ప్రజలు చీ కొడుతున్నారు. నేను అనడు కాదు, 2 సంవత్సరాలలో నీ పుట్టగతలు అన్నీ ఏర్పడిపోయినాయి. ప్రజలకు మోసకాడు అని చెప్పి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించిన తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ పని అయిపోయింది. మీరు ఎవరిని తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు. పొద్దున్న లేచి మనకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు పనిచేస్తారో అదే. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ప్రచార ఆయవాడు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో తమ పార్టీ వల్ల పట్టణాభివృద్ధికి నిధులు తీసుకొస్తున్న హామీ ఇస్తూ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరుతున్నారు. మండల, జిల్లా స్థాయి నాయకులు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందరూ చిన్న జడ ఉన్నట్టు
మళ్ళా ఇప్పుడు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే, మీకు ఇచ్చిన హామీలు నెరవేరలే. ప్రతి మహిళకు ప్రతి ఆడపడుచుకు ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నా. ఇచ్చిన మీరు ఒకసారి ఆలోచన చేయండి. నిర్మల్లో 10 ఏళ్ల వరకు మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ ఉండే. ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అంటాడు. అంటే కేవలం ముసల్మాన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నదట. వాళ్ళ ఓట్ల కోసం, కేవలం వాళ్ళ ఓట్ల కోసం కాంగ్రెస్ అంటే ముసల్మాన్ అని చెప్పిన. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున బోతెమ్మెల్లి అనిల్ జాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి, మారుగొండ రాము తదితరులు ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని వివరిస్తూ గత బీఆర్ఎస్ కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లాడుతున్నారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ ప్రచారం రాత్రి వరకు నిర్వహిస్తున్నారు. తమ వార్డుకు నాయకులు వచ్చిన వారితో వారు వెళ్లిన తర్వాత తమ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలుంటాయని నిర్మల్ సర్కిల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సిఐ రంగస్వామి హెచ్చరించారు. గురువారం ఎస్సీఎన్తో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా మద్యం నిల్వలు ఉంచినా చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యాన్ని విక్రయించినా పంపిణీ చేసినా చర్యలుంటాయన్నారు. ఈ మేరకు 4 బృందాలతో గస్తీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. అగ్రహ మద్యంపై ఎవరు ఫోన్ చేసినా స్పందించి వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సందర్భంగా పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోన మున్సిపల్ ఎలక్షన్, నిర్మల్ పట్టణం మరియు ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మా యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటు నిర్మల్ టౌన్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో 4 టీములుగా ఏర్పాటు చేసి రూట్ వాచ్లు మరియు గస్తీల్లో తిరగడం, 24 అవర్స్ తిరుగుతూ ఉంటుండే స్కార్లు సపరేట్మైన బృందాలుగా ఏర్పాటు చేసి ఖానాపూర్ నిర్మల్ పట్టణంలో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసి మద్యం పంపిణీ చేసినట్లయితే వాటిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంటాయి. అదేవిధంగా ఎవరైనా సరే ఏ అభ్యర్థి అయినా ఎలక్షన్లో నిలబడే కాంటెస్ట్ క్యాండిడేట్లు అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేసినట్లయితే మా దృష్టికి వచ్చి వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్స్ కూడా రిపోర్ట్స్ పంపించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఎవరైనా సప్లై చేసి అమ్మకం కానీ ఈ ఎలక్షన్లో పంపకం కానీ చేసినట్లయితే వాటిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పడతాయి. ఎవరైనా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ నెంబర్ల సహాయంతో ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచబడతాయి. ఈ ఎలక్షన్లో ప్రశాంతంగా ఎలక్షన్లు జరగడానికి మేము చర్యలు తీసుకోబడుతున్నాం. అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి అధికంగా జరుగుతుంది మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాల్చారి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచర్ శ్రీరావు అన్నారు. గురువారం నిర్మల్ పట్టణ 16వ వార్డు రామ్నగర్లో అభ్యర్థి ఉమేందర్ తరఫున ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచముఖన్మారాయ ప్రాంగణంలో మాజీ కేంద్ర మంత్రి గజమాలతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వేరువోతు రాజేందర్, వార్డు ఇన్ఛార్జ్ వడ్నాల రాజేశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మకం విశ్వాసం ఉంచి మా మీద ప్రేమతో गिराऊंगा मगर कंडीशन क्या है वोट डालो जिताओ। थैंक यू।
నుంచి ఆశీర్వాదం ఇచ్చి భూమేందర్ను గెలిపించండి. భారీ మెజారిటీ తోటి మోరీ సీసీ రోడ్డు ఏంటి సార్, నల్ల నుండి వచ్చే మిషన్ పేరుతో నీరు మొత్తం మురికే వస్తుంది. పట్నంలో ఎటు వెళ్ళినా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఏమిటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ మాజీ మంత్రి అల్లుదగడ్డి మిషన్ పేరుతో డీతో ఆరా తీశారు. అంతటితో సంతృప్తి చెందకుండా స్టేట్ చీఫ్ కృపాకర్ రెడ్డితో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఎన్నికల సమయంలో ఇలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదని ప్రశ్నించారు. తక్షణమే స్పందించాల్సిన అధికారులను ఆదించాలని కోరారు. నిర్మల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మాజీ మంత్రి ఐక్యరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు కలుషితమైన తాగునీరు వస్తుందని చెప్పడంతో మాజీ మంత్రి తక్షణమే స్పందించి ఉన్నతాధికారులు మాట్లాడారు. కాలనీవాసులు ముందరనే సమస్యకు పరిష్కారం కలవడంతో పలువురు మాజీ మంత్రిని అభినందించారు. ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు డ్రింకింగ్ వాటర్ రివర్ కూడా ఎందుకంటే మాకు ఎలక్షన్స్ మాకు ఇంకా 4-5 డేస్ మాకు ఇంపార్టెంట్. అందరు ఇప్పుడు ఎక్కడ పోయినా గలీలాలు బకెట్లు నీళ్ళు అన్నీ చూపిస్తారు, తాగుతారు లేదు. కొద్దిగా ప్లీజ్. థ్యాంక్ యూ. కాల్వ ధ్యాన హనుమాన్ తెలంగాణలోని అత్యంత అరుదైన విగ్రహాల్లో ఒకటి. మన దిలావర్ పొండ్ర కాల్వ గ్రామంలో ఏడాది కింద ప్రదర్శించబడి అటు భక్తులకు ఇటు పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా రూపుదిద్దుకుంది. నిర్మల్ చెందిన స్వర్గీయ మాజీ డిప్యూటీ స్పీకర్ తనయులు అయిన చంద్రమోహన్ రెడ్డి, పరిణితి రెడ్డి ధర్మకర్తల చేతుల మీదుగా కాల్వ లక్ష్మీనరసింహ ఆలయ సమీపంలో ఎకరం స్థలంలో 18 అడుగుల ధ్యాన హనుమాన్ విగ్రహాన్ని వేద పండితుల వేద మంత్రంలో వైభవంగా ప్రదర్శించారు. ఈ ప్రాంతంలో మనసును ప్రశాంతంగా ఉంచేలా శ్వాస, ధ్యాస, మంత్రంపై, దైవనామస్మరణపై దృష్టి పెట్టేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను పడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా. అది అమరేంద్రుడు గమనించి తన ధ్యాన హనుమాన్ దర్శించిన వారికి మానసిక స్వచ్ఛత, భావోద్వేగ సమతుల్యత, ఆరోగ్యం మెరుగుపడటం, సానుకూల భావాలు, భక్ష్యాలు పెరుగుతాయని భావిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధ్యాన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఏడాది గడిచిన నేపథ్యంలో ఈ నెల 7-8 తేదీలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణం నిర్వహించినట్టు ఆలయ ధర్మకర్తలు ఆయన చంద్రమోహన్ రెడ్డి, పరిణితి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సమాన బలోద్ధతుడు సంయుతుడు పంచనాసుతుడు పవననందనుడు అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను పడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా. हनुमान ज्ञान गुण सागर जय कपीस तीनों लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र औ ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन.
ఉపాధ్యాయుల సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం నిర్మల్ జిల్లా ఉపాధ్యాయులు మహాధరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్టీయూటీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమన యాదవ్, జి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇన్ సర్వీస్లోని ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు కల్పించాలని, జాతీయ విద్యా విధానం సమీక్షించాలని డిమాండ్ సాధించారు. ఉద్యమాన్ని ఆపని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో నాయకులు వెంకటేశ్వరరావు, నాగభూషణ్, బాజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు. ఏఐఎస్టీఎఫ్ ఏఐ జాక్ట్ ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిర్మల్ ఎస్టీయూ శ్రేణులు ఇలా సుమారుగా 48 మంది ఈరోజు ఈ ధర్నాకు తరలి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. అదేవిధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి టెట్ ఏదైతుందో దాన్ని నిర్వహించాలి. అలాగే ఎగ్జిట్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. నూతన విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలని చెప్పేసి వల్ల జంతర్ మంతర్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. నిర్మల్ మండలం కొండాపూర్లో అయ్యప్ప ఉత్తర నక్షత్ర 28వ పడి పూజను వేద పండితులు సంజయ్ శర్మ, గురుస్వామికి మహేంద్రడద్దల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, నారాయణ మానసదేవి, నవనాగుల నవగ్రహ దేవాలయంలో పడి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాములకు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. గురుస్వామి ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర, రాజేశ్వర్, ఆలయ పూజారి దినేష్ పంతులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రత్యక్షంగా వ్యవసాయం, పంట దిగుబడి గురించి చూసే విధంగా క్షేత్ర పర్యటన చేసినట్లు కడతాల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రాజులదేవి రమేష్ బాబు తెలిపారు. గురువారం విద్యార్థులు పాఠశాల పక్కన గల పంట పొలంకు తీసుకెళ్లి ప్రత్యక్షంగా వ్యవసాయపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు రాధా, మంగమ్మ, మౌనిక, రాణి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్నంలోని నాయుడువాడలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. పలువురు మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం, వార్డులలో ప్రచారం నిర్వహించిన పార్టీల అధినాయకులు. నిర్ణీత వ్యవధిలో బ్యాలెట్ పేపర్లను లోటుపాటు లేకుండా సిద్ధం చేయాలి. కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. రెండేళ్లు గడిచింది, పట్టణాభివృద్ధికి ఏం చేశారు? ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఐక్యరెడ్డి విమర్శలు. అక్రమ మద్యంతో ఓటర్లు ప్రభావితం చేస్తే కఠిన చర్యలు. ఎక్సైసీ రంగస్వామి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.